సొంత స్థలంలో అక్రమంగా చొరబడి దాడి చేసిన వ్యక్తులను శిక్షించాలి. తమ సొంత భూమిలో అక్రమంగా చొరబడి ఉద్దేశపూర్వకంగా ఇంటిని ధ్వంసం చేసి దాడులకు తెగబడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని వడ్లగొండ వెంకటసాయి కోరారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ మండలంలోని వెలికట్ట గ్రామ శివారులో 9/A/3/2 సర్వే నంబర్లో 19 గంటల భూమి తమకు ఉందని, సదరు భూమిలో గ్రామ పంచాయతీ అనుమతి, నాలా కన్వర్షన్ రిజిస్ట్రేషన్ ఉందన్నారు. ఇటీవల తమ సొంత భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టగా కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేసి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేస్తారని, స్థలంలోని కనీళ్లు తొలగించారని తెలిపారు. దాడికి పాల్పడిన వెలికట్ట వాసులు పలువురు మహిళలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. నా పేరు వడ్లకొండ వెంకటసాయిలు, సన్నాపు రామలింగయ్య, సాకిన వెలికట్టే. మేము 2016లో భూమి కొని పట్టా చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ అయింది, పాస్బుక్లు వచ్చినాయి, నాలా కట్టుకున్నాం, అది పర్మిషన్ వచ్చింది. మేము బంకు కొరకని ఎన్ని రోజుల నుంచి లేట్ చేసినాం. బంకు గురించి చేస్తారక లేట్ అవుతారక మాకు రాకపోతే మేమేం చేసినాం, దాన్ని ఓ షెడ్ వేసినాక దాన్ని ఇది చేసుకుందాం అన్నట్టుగా దాన్ని ఓ షెడ్ వేసినాం. షెడ్ వేస్తే ఊళ్ళో గిట్టనోళ్ళు కొంతమంది మా పాలుళ్ళు, కొంతమంది వేరే ఎస్టీలు ఉట్టిగానే ఇది మాది బాధ అని వస్తారు. వస్తే దీని గురించి ఒకసారి ఊళ్ళో కూకున్నారు గ్రామ పెద్దల ముందట కూకుంటే నీ దగ్గర ఏం లేదు అని చెప్పండి. వాళ్ళకి ఏం లేదని చెప్పి నెల రోజులు టైం పెట్టి, నెల రోజుల్లో ఏం తెచ్చుకోకపోతే నీది నువ్వు చేసుకోపని నాకు అందరు కలిసి నాకు కాగితం రాసి ఇచ్చారు. ఆ కాగితం కూడా మా దగ్గరనే ఉంటుంది. అప్పుడు వచ్చి ఏం లేదని అన్నాక స్టేషన్కి పోయినాం. స్టేషన్లో కూడా చెప్పుకున్నాం. స్టేషన్లో చెప్పుకుంటే స్టేషన్లో ఎస్ఐ గారు పిలిచి, అరే మీ దగ్గర ఏముందో అంటే మా దగ్గర ఏం లేదు అయ్యా అని అన్నారు. అన్నాక ఎస్ఐ గారు ఉండి 4-5 సార్లు తిరిగినాక మేము తిరిగి ఆఖరికి షెడ్ అని వేసుకున్నాం. షెడ్ వేసుకుంటే చీకటితోటి వచ్చి ఆ షెడ్ని కొంతమంది దానికి కూలగొట్టారు. దాని చుట్టూ పింఛింగ్ చేస్తే కనీళ్ళు కూడా కొట్టారు. మొత్తం ఏం లేకుండా కుర్చీలు కూడా పొల్లు కొట్టేసారు. రేకులు అవి మొత్తం చూపెడదామని చెప్పని నేను స్టేషన్కి వచ్చి స్టేషన్లో చూపెట్టినాం. స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చినాం, ఎస్పీకి ఇచ్చినాం, డిఐజీకి కూడా ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం. ఇది మాకు న్యాయం చేసి కలెక్టర్ కానీ డీజీపీ కానీ ఎవరైనా పెద్దలు మాకు కొంచెం సహకరించి, ఇది మాకు కనుక ఈ ల్యాండ్లో ఏం లేకపోతే నేను అసలు దీనికి పోవుడు కాదు, అటు తొంగి కూడా చూడను. వాళ్ళది ఎవరిదైనా నిరూపణ చేస్తే దాన్ని మీరు ఎవరు అడిగితే వాళ్ళకు రాసిస్తాను కూడా నేను సిద్ధం. దాని కొరకు మీరు మాకు న్యాయం చేసి మాకు కొంచెం రక్షణ కల్పిస్తారని మేము ఏడుకుంటున్నాం. ఇది కోర్టు ఆర్డర్ అండి. ఇది నాకు అమ్మిన ఆయన పాస్బుక్. ఇది నాకు అమ్మిన ఆయన పాస్బుక్. ఇది నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఇది 2016ది ఇది రిజిస్ట్రేషన్. ఇది మా మనవరాలు పేరు ఉందా, ఆమె అమెరికా పోతానంటే గిఫ్ట్గా అమ్మాయి పేరుందా, ఆమెకు ఇక్కడ సెక్యూరిటీగా ఇవ్వాలని చెప్పి అమెరికా వాళ్ళు అడిగితే ఆమె పేరుందా సెక్యూరిటీగా ఆమె గిఫ్ట్ చేసిన. ఇగో ఇది నాలా అండి, మొత్తం 20 గుంటలకు నాలా, పూర్తి 20 గుంటలకు నాలా. ఇది అమ్మాయిది, ఇది నాలా పర్మిషన్, ఇంటి పర్మిషన్ అని మేము 3 గుంటల జాగా తీసుకొని 4 రూమ్లు వేసుకుంటామని ఈ గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నాం. ఇది పర్మిషన్.
అమ్మాయికి చేసిన తెలంగాణ కేసీఆర్ ఇచ్చిన పాస్బుక్ 2016లో ఇన్ని ఉండంగా కూడా, ఇన్ని హక్కులు ఉండంగా కూడా ఉట్టి వాళ్ళు వచ్చి ఉట్టిగానే నాది భూమి అని అంటే అధికారులు కూడా దాన్ని నిలబెట్టి అసలు వాస్తవేంది నిజమేంది అని చెప్పాలి కదా, అడగాలి కదా. అది అడుగుతలేరు. వేరేమంటారంటే ఇప్పటికైనా ఇది కనుక మాది కాదనంటే కలెక్టర్ ముందటనైనా రాసిస్తా, ఎస్పీ గారి ముందటైనా రాసిస్తా, పోలీస్ స్టేషన్లో అయినా రాసిస్తానికి సిద్ధం. దయచేసి ఇది పరిష్కారం చేయడానికి సహకరించండి. మీ